అందరికీ వందనాలు వందనాలు వందనాలు. ఇది వైట్ మా ప్రసవం రాయలన్న పక్కన నుంచి వీడియో కూడా చేయండి. Do you want? బ్రష్ చేయలేదు. ఇలా రావచ్చు మీరు. అమ్మగారు మీరు ఎలా దేవునికి మహిమ. సిగ్నల్ ఆయనకు వస్తుందా? రేపు గ్యారంటీ. భూమి బాకీ కదా. తీసుకెళ్ళిపోదు మా తండ్రి అయిన మెట్ట దాటి గుట్ట దాటి మీ నాటే వాతే మెట్ట ఈ కబురు ఎక్కలూరి రే నయ్యో రే
యేసుక్రీస్తు మహారాజ్ కే బోలో యేసుక్రీస్తు మహారాజ్ కే నీకు శాంతి కావాలి సంతోషం కావాలి మనడు తుమ్త పాపం దాయవాలి बोलो यीशु क्रिस्त महाराज के बोलो यीशु क्रिस्त महाराज के रक्षण सब जगमुनंदो सुनममुने आप की रक्षण सब जगमुनंदो संतोष में समाधान में संतोष में समाधान में संतोष में समाधान में చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం నా మనోనేత్రము తెరవబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా నేడే యేసు నొద్దకు రమ్ము నేడే యేసుమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యం సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం ఒప్పుకో నీ పాపడాగులు కడుచుకో నేడే నీ పాపం లోపుకో నీ పాపడాగులు తుడచుకో నీ ఆత్మతనులా శుద్ధి పారికి రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి పరలోకవాసి యేసు ప్రభు వారికి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ముక్తినిచ్చే యేసుక్రీస్తు ప్రభు వారికి నన్ను చీల్చి లోపైన దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యములు వివరింపతరమా దీపము నీవే విధి రాసిన విషాద గీతం సమసిపోయ నీ దయతో సంబరమైన చెప్పండి పాటలు పాడేటప్పుడు దేవుని చూపించాలి కదా అందరూ యూత్ చెప్పండి చూడండి ఓకే
ముక్తిని చేసునామదాత ముక్తిని చేసునామం శాంతిని చేసునామం ముక్తిని సిలువలో నీ రక్తమును క్రయముగా మాకై చెల్లించావు ప్రభు, మాకై చెల్లించావు ప్రభు, మాకై చెల్లించావు. ముక్తిని చేసునామం ముక్తిని చేసునామం. వాదనకు ముఖ్య కారణమే దాదాలు. ఆపై మమ్మంతా మామిని గుంటూరుతోని మొగరలు గొప్పతోని అంతా కొడుతుంది ఆ దాదాలు ಒಂದು పెద్ద రాయన్న కొడుకు కిరిసిందనే ఉండు తెలుసురా ఓన్ కొడతారు తగ్గుతాను ఓన్ పోయిసి గుంటూరు ఈ దాదాలు ఎక్కలోరు మొత్తం అగణించి వస్తారు. మమ్మ కొంతమంది ఎగిలిందాము మొత్తం అగణించి వస్తారు. రెండు మాట గుంటూరు నుంచి తప్పుతారు, బెగట్ నుంచి బాత తప్పుతారు, ఒక గుట్టి తప్పుతారు. అది మీరు చేయగలరా? నన్ను మీకు కేతాను ఒక తెలుగుని కేతాను, తెలుగులందరికీ మీకు కొన్నారు కాబట్టి కేతాను సరేనా? మీకు ఈ దాదాలకి అయితే తెలుగు మన భాష అయితే ఆ దాదాలు తెలుగుని కేతా మీరు కేంద్ర సరేనా? అనుకుంటే మా ప్రేమ ఇలా బిస్కెట్ ఫ్యాక్టరీలోనో మా ప్రేమ బిస్కెట్ కినో అదిగో ఆ బట్టల్లోనో ఆ గుడానో కిచిడీనో ఉందనుకుంటే పొరపాటు. మెన్నిందరు అనుకుంటుకు అది పొరపాటే. మేము చాలా చిన్నవాళ్ళం, మేము చాలా చిన్నవారం. మేమే ఎంత ప్రేమను ప్రకటిస్తున్నామంటే మమ్మీ ఇలాంటి ప్రేమ తిని మీకు పంచనమిత్తు మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఇంకెంత ప్రేమ మామిని గన్నాక తీసి తప్పటానికి మనసుని ప్రేరేపిస్తూ దేవుడు వెచ్చ గొప్పవాడు. ఆ నిజ దేవుడిని మీరు తెలుసుకోవాలని మా ఆశ. ఆ నిజమైన దేవుడు ఈ భూమి తిని ఆకాశం తిని సూర్యుడు తిని చంద్రుడు తిని దేవుడు తిని మీరు తెలుసుకోవాలి. వాడికి ఎచ్చుందాం. ఈ రోజు మేము వచ్చి 4 మాటలు చెప్పేళ్ళొచ్చు దాకా ఈ రోజు వాసి 4 మాటకి ఇచ్చి అందొచ్చు. అవి 2 రోజులు మీరు గుర్తు పెట్టుకుంటారు. అవి 2 రోజుకే మీరు మనిషిని వాటి మంచిగా. కానీ నిజ దేవుడి మాటలు మీరు విని ప్రతిరోజు వింటే గనుక నిజమైన దేవుడిని మీరు ప్రతిరోజు మాట క్యాన్స్కు మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీరు బెచ్చ సంతోషం అంత ఒకసారి మీరు అనుభవించాలని మా ఆశ అమ్మా. అది మీరు అనుభవించకే మీకు తెలియతిందో ఆశపడుతుంది. మా అందరి కోరిక అదే. ఊరందరూ అతి దూరం నుంచి వస్తానికి ఊరి కోరిక అదే. కాబట్టి మనందరికి తెలుసు ఒక శక్తి అనేది ఒకటి ఉందని మీరు కూడా నమ్ముతారు కదా. మనందరికి తెలుసు ఒక శక్తి అనేది అయితే ఉందని మీరు నమ్ముతారు. మందిందరు మనల్ని నమ్ముతారు. కానీ ఆ శక్తి ఏంటిదో నిజమైన శక్తి ఏంటో మీరు తెలుసుకుంటే ఈ సృష్టి అయితే నిజమైన శక్తి 2 మంది మీరు తెలుసుకో. అదే మా అమ్మ నడిచి వాసన మతికి అసలు ఈ బెలా ఉంటున్నారు, ఈ నాట్యం బెలా మంది ఉన్నారు ఆయన అనిపిస్తుంది. ఎందుకు? ఓహో
20 సంవత్సరాలు అసలు ಬೆಚ್ಕೋಕೆ ಐತ್ರಿ పెద్ద ట్యాంక్ కట్టిద్దాం కింద ఎక్కుడుగా ఈ మంది కింద నీళ్ళు వస్తాయి అని చెప్తారు అక్కడి నుంచి వేన పట్టేస్తాడు ఓటు కాసత్తా వేన వాసన ఈ చుట్టుపక్కల ఏడాదిలో ఇలా ಅರಿತಂ మన మన ಸಂಸ್ಕೃತಿ మన సాంప్రదాయం బాత అన్న ఓని నమ్మతచ్చదే కేస్తరే కాబట్టి ఓని గురించి రెండు మాట తెలియనానికి మన మధ్య అన్నలు మేము శాలేం అన్నలు రెండు మాట కీతో క్యాన్స్కాడు సరేనే అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. మీకందరికీ యేసు నామతే వందనాకి వచ్చినాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక మాట చెప్తుంది. బైబిల్ గ్రంథాతే ఒక మాట కెచ్చరు మిందిలా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఈ లోకతిని బెచ్చటో ప్రేమిస్తో. లోకం అంటే మనందరం కూడా. లోకం ఇతుకు మనందరూ మినడదాటే. అనగా యేసు ప్రభు వారు ఇతుకు యేసు క్రీస్తు ప్రభు నిన్ను నీనిని నానిని మనందరిని ప్రేమిస్తూ సమాధ్య వాడుతారు తిరిగి మృత్యుంజయుడిగా లేచినాడు. ఓడు మూడో రోజున డొల్తగా నుంచి జగత్ నుంచి తేదతో బ్రతికి వాసి యేసు క్రీస్తు ನಿಮ್ಮ విశ్వాసం తాసుకు ఆస్కే నిమ్మను నీ లోతురందరూ కూడా మీరు నూతన జీవితం ఇదిగో ఆత్మ రక్షణ మీకు ఇందనదు వాతే. దేవుడు మిమ్మల్ని దీవిసితో. ఆమేన్. దయచేసి డాక్టర్ గారు అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టదండి. బీమార్ వస్తారు దయచేసి అన్నట్టు డాక్టర్ గారు నేను మీ శంకర్ నీ మనసు మారాలే నిమ్మ మారాలే నీ బుద్ధి మారాలే బ్రతుకు మారాలే నిమ్మ మారాలే నీ మనసు మొక్కు పిల్లకి తిందనం ఇవన్నీ ఖర్చు పెట్టి తత్తారు ప్రభా. నిజంగా ఊరి ప్రయాస వ్యర్థం కాకుండా మీరే దీవిసటి ఆశీర్వదించటి. నిజంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు